అందరికీ నమస్కారం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులుగా ఉన్న దేవినేని అవినాష్ గారికి, ఇక్కడ నందిగామ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ముందుతోక జగన్మోహన్ రావు గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్సీ ముందుతోక అరుణ్ కుమార్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ నందిగామ రావడం జరిగిందండి. ఇక్కడ నందిగామకు వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ, అలాగే రాష్ట్రంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి కూడా మాట్లాడాలనిపించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలపై దాడులు పెరిగాయి, దౌర్జన్యాలు పెరిగాయి, దాష్టికాలు పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి. ఇది గ్రౌండ్ రియాలిటీ, జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ. అయితే దీని గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు ప్రశ్నించినా అవతల పక్క నుంచి అధికార పార్టీ వాళ్ళ దగ్గర నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది తప్ప దానికి తగ్గ చర్యలు ఎక్కడ ఎవరు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం దాని గురించి ప్రస్తావించే ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కూడా ఎక్కడ అనిపించట్లేదు అనమాట. రీసెంట్గా తీసుకున్నట్టయితే అసలు అరవ శ్రీధర్ గారి ఇష్యూ, మన పీపీపీ గారి పార్టీ, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, మహిళల కోసమే నిలబడేటువంటి పార్టీ అని గొప్పలు చెప్పుకున్నటువంటి ఒక పార్టీ ఒకానొక టైంలో ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని ఆయుధంగా వాడుకుని గెలిచిన తర్వాత ఆ మహిళని గాలికి వదిలేసినటువంటి పార్టీ, మహిళల కోసం మేము నిలబడతామంటూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ వేడుక చూస్తున్నటువంటి ఒక పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన అరవ శ్రీధర్ గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే. ఆయన చేసినటువంటి విన్యాసాలన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు అవన్నీ ఏదో రామాయణంలాగా పదే పదే తలుచుకుంటే వచ్చే పుణ్యం కూడా ఏమీ లేదు. అసలు జుగుప్సాకరంగా ఉండేటువంటి విషయాలన్నీ కూడా మనం అరవ శ్రీధర్ గారు చేసినటువంటివి చూసాం. అసెంబ్లీలోంచి కూడా ఎలా ప్రవర్తించారు, ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా చూసాం మనం. అయితే ఆ బాధితురాలు హర్షవీణ అనే అమ్మాయి నాకు న్యాయం చేయండి అని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తూ పోరాడుతుంటే ఈ రోజున ఆ అమ్మాయికి జరిగింది ఏంటండి? నడి రోడ్డు మీద ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమెని లాఠీతో కొడుతున్నారు, ఆమెపై దాడులు చేస్తున్నారు, ఆమె పక్కన ఉండే వాళ్ళపై దాడులు చేస్తున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతోంది. వింత ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతోంది. ఈ రోజున పోలీసులు మహిళలకి రక్షణ కల్పించలేకపోవడం అటు ఉంచితే, కనీసం వాళ్ళ చేతిలో ఉండే లాఠీని కూడా కాపాడుకోలేకపోతున్నారు. వాళ్ళ చేతిలో ఉండే లాఠీని కూడా కాపాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే కానిస్టేబుల్ చేతిలో ఉండే లాఠీని తీసుకుని ఆ లాఠీతోనే ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది నడి రోడ్డు మీద. ఇలా జరుగుతోంది ఏంటి, ఇలా చేస్తున్నారేంటి అని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి సదరు పోలీస్ శాఖ వాళ్ళు అంటారు, మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తారు. అంటే ఇదంతా జరిగింది మీ కళ్ళ ముందే, మీరే ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వంటే మీరు నామమాత్రానికే కంప్లైంట్లు తీసుకుంటారు, అంతేగాని మీరు చేసేవేమి ఉండవు. ఆ కంప్లైంట్లు తీసుకుని తర్వాత చెత్తబుట్టలో వేసేయడమే. కూటమి ప్రభుత్వం టీడీపీ మేనిఫెస్టోని కానీ జనసేన మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేసేసినట్టు మీరు ఈ రోజున మహిళలు ఇచ్చేటువంటి కంప్లైంట్లు అన్నింటినీ కూడా చెత్తబుట్టలో వేసేస్తారు తప్ప దాన్ని మీరు సీరియస్గా తీసుకోరనమాట. ఇదే జరుగుతోంది. ఒక అమ్మాయికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో నాకు అన్యాయం జరిగింది, మీ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అన్యాయం చేశాడని వచ్చి అడిగితే జరిగే న్యాయం ఏంటంటే రోడ్డు మీద కర్రతో కొట్టడం. ఎన్ని దాడులు జరుగుతున్నాయండి. మొన్న వైజాగ్లో ఒక అమ్మాయిని ముక్కలుగా కోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఒకళ్ళు. నిన్న పల్నాడు జిల్లా మాచర్లలో ఒక అమ్మాయి మీద అన్యాయంగా అసలు చెప్పనలవికాంతరంగా దాడి జరిగింది. ఏంటి అని ప్రశ్నిస్తే ఒక్కళ్ళు మాట్లాడరు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక మహిళ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, వంగలపూడి అనిత గారు మీది హోంశాఖే కదా. మీ హోంశాఖ అండర్లో ఈ రోజున లా అండ్ ఆర్డర్ లేట్ అండ్ ఆర్డర్గా నడుస్తోంది ఈ రోజున మీ అండర్లో లా అండ్ ఆర్డర్. అండ్ మీరు హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి హోంలోనూ రక్షణ లేదు, హోం బయట రక్షణ లేదు. దీనికి మీ సమాధానం ఏంటి అంటే ఏమీ లేదు. మీరు మీ కల్చరల్ యాక్టివిటీస్లో బిజీగా ఉన్నారు,
కాన్సర్ట్స్ అటెండ్ అవుతారు, మ్యూజిక్ కాన్సర్ట్స్, పాటలు పాడుకుంటారు, వైజాగ్ బీచ్లో ఈవినింగ్ వాక్కి వెళ్తారు, చాలా ఏదో రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉన్నట్టు. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో మీరు ఇంత నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నారు? కనీసం ప్రస్తావించకుండా మీరు స్పందిస్తే ఆ స్పందన ఎలా ఉంటుందంటే, ఏదో మనం వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటాం చూడండి, ఈ ఇష్యూ గురించి జస్ట్ ఊరికే ఒకటి అలా వేసామా అయిపోయింది, ఒక ఇన్ఫామ్ చేసామా అయిపోయింది, అంతే. ఆ తర్వాత ఆ బాధితురాలికి న్యాయం జరిగిందా? తప్పు చేసిన వాడికి శిక్ష పడిందా? ఇలాంటివి ఏమన్నా మీరు ఫాలోఅప్ చేస్తున్నారా? చేస్తున్నట్టు మాకైతే ఎక్కడ కనిపించట్లేదు, అనిపించట్లేదు కూడా. నిజంగా సిగ్గుపడుతున్నాము. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలకి ఇంత అన్యాయం జరుగుతోంది అంటే మాకైతే చాలా సిగ్గుగా ఉంది. ఏంటి, ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎంత బాగుండాలి, మహిళా రక్షణ, లా అండ్ ఆర్డర్ ఎంత బాగుండాలి, కానీ ఈరోజు ఏం జరుగుతోంది? మన పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, ఈయన ఎన్నికల ప్రచార సమయంలో ఒక వీడియో ఉందండి, అది ఒక్కసారి చూసిన తర్వాత మనం మాట్లాడదాము. నేను ఎందుకు చూపించాలనుకుంటున్నాను అంటే, నిజంగా ప్రజలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. జరుగుతుంటే ఈ ఇష్యూ, ఆరో శ్రీధర్ గారి ఇష్యూ, మీరు ట్విట్టర్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఎక్స్. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మెసేజ్, ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అమ్మ నీకు ఇలా అన్యాయం జరిగిందా, నా దృష్టికి వచ్చింది, నేను నిలబడతాను నీ కోసం అని చెప్పి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు ఈరోజు. ఇప్పటిదాకా ఈ క్షణం వరకు, ఈ ప్రెస్ మీట్ అవుతున్న సమయంలో కూడా నేను ఇప్పుడే చెక్ చేశాను ఆయన స్పేస్, అది కూడా ఒక్క పోస్ట్ పెట్టలేదు. అనిత గారు ఒక్క పోస్ట్ పెట్టలేదు. ఇది ఓపెన్ చేసేయమ్మా ఒకసారి. ఒక్క పోస్ట్ పెట్టలేదు ఇప్పటి వరకు దీనికి సంబంధించి. అంటే మీరు మాటలు మాత్రం కోటలు దాటిచ్చేస్తారు ఎన్నికల సమయంలో. ఎటువంటి తప్పు జరగకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏదో జరిగిపోయింది అంటూ సినిమా కథలు అల్లినట్టుగా ఫిక్షన్ స్టోరీస్ అల్లేసి ఒక మంచి క్లైమాక్స్ రెడీ చేసుకుంటారు. మీ టైంలో, మీ హయాంలో కళ్ళ ముందు కనబడుతున్న ఇంత అన్యాయం జరుగుతోంది అని చెప్పి మీ వాళ్ళు తప్పులు చేస్తున్నారు అని మొత్తుకుంటున్నా కూడా కనీసం మీ పార్టీలో జరిగే తప్పులకు ఒక ఇంటర్వెల్, ఒక బ్రేక్ కూడా వేయలేకపోతున్నారు మీరు. ఇలాగానే మీరు పరిపాలించేది? పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీలాగా మీరు మాట్లాడినట్టుగా సన్నాసుల్లారా, వెధవల్లారా అని మాట్లాడడం మాకు మా నాయకులు నేర్పించలేదు. ఆ పదాలైతే మేము వాడలేం. కానీ సార్, నిజంగా ఈ రోజున మీరు మీ మౌనాన్ని వీడి మాట్లాడవలసిన ఒక పరిస్థితి ఇది. ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించిన అరవ శ్రీధర్ ఇష్యూలో మీరు బాధితురాలికి చేసే న్యాయం ఏంటి మీరు చెప్పాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. సరే, సుగాలి ప్రీతి గారిని వాడుకున్నారు. ఆ ఇచ్చిన పాపం, ఆ తల్లి ఆ కన్ని నీరు కూడా ఎండిపోయింది ఆవిడికి పాపం, ఏడ్చి మీ చుట్టూ తిరిగి ఆవిడ ఇంక వదిలేసి నా వల్ల కాదు అని ఇంకా ఆవిడ బాధలు, ఆవిడ తిప్పలు ఆవిడ పడుతోంది. ఈ రోజున హర్షవీణ ఏదో మీ మీద నమ్మకం ఉంచి తాను మీ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే, ఈ రోజున మీ పార్టీ కార్యదర్శి చేసే విన్యాసాలు చూడండి రోడ్డు మీద. దీనికి మీ సమాధానం ఏంటి? వి నీడ్ యువర్ ఆన్సర్. ఈ రోజున మామూలు అమ్మాయిలకి రక్షణ లేదు, ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి రక్షణ లేదు. మరి పెద్ద మాటలు చెప్తారు, మావి 7 సిద్ధాంతాలు. ఏడుస్తున్నారు ప్రజలు మీరు అధికారంలోకి వచ్చాక, మీ 7 సిద్ధాంతాలు మాట దేవుడు ఎరుగని. అసలు మాట్లాడుకుంటే మహిళల సంగతి పక్కన పెడితే విద్యార్థులు బాగున్నారా అండి? గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకి కనీసం పట్టెడు అన్నం మీరు మంచిగా పెట్టగలుగుతున్నారా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత? నిన్న బల్లి పడిన అన్నాన్ని తిని ఎంతమంది వాంతులు చేసుకున్నారు? తల్లులు అయితే వచ్చి మొహాల మీద తిట్టకుండా తిట్టిపోతున్నారు అక్కడ ఉండే అధికారుల్ని. ఆ మంత్రి గారు మాత్రం చోద్యం చూస్తూ ఉంటారు, నారా లోకేష్ గారు, కనీసం దాని గురించి మాట్లాడకుండా. ఇక మన చంద్రబాబు నాయుడు గారు అయితే, మన కూటమి పెద్ద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఏం మాట్లాడతారు? ఇవన్నీ వదిలేసి, ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఇవన్నీ వదిలేసి, వంట గ్యాస్ ఎలా వాడుకోవాలో నేనే నేర్పించా, మొబైల్ ఫోన్ ఎలా వాడాలో నేనే నేర్పించా, మొత్తం ఇటుక సిమెంట్ వేసి నేనే కట్టా హైదరాబాద్ అంతా అంటారు ఆయన. ఏంటి సార్,
మీరు ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నప్పుడు మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఇన్ని ఉన్నప్పుడు ఇవన్నీ వదిలేసి మీరు సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి మాట్లాడేటువంటి మీ మాటలు చూస్తుంటే మీరు పాలిస్తున్నారా లేకపోతే ఏమైనా కామెడీ స్కిట్లు చేస్తున్నారా అన్నట్టుంది. మొన్నటికి జరిగిన అసెంబ్లీలో కూడా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అంటే అది మాకేం చూపిస్తోందంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత భయపడుతున్నారు, ఆయన పరిపాలించిన విధానాన్ని చూసి మీ వెన్నులో ఎంత వణుకు పుడుతోంది. ఈ రోజున మనం సరిగ్గా చేయలేకపోతున్నామే, అంత బాగా మనం పరిపాలించలేకపోతున్నాం అనేటువంటి మీ యొక్క ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఖచ్చితంగా జరిగే అన్యాయాలన్నిటికీ కూడా సమాధానం మీరు చెప్పుకోవాల్సిన రోజు అతి దగ్గరలోనే ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా మిమ్మల్ని కాలర్ పట్టుకుని ప్రశ్నించే రోజు అతి దగ్గరలోనే ఉంది. మౌనంగా ఉంటారు అని మాత్రం అనుకోవద్దు. ఆడవాళ్ల మౌనాన్ని తక్కువ అంచనా మాత్రం వేయొద్దు. వాళ్ళు ఒక్కసారి నోరు తెరిచి ప్రశ్నించడం మొదలు పెడితే, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టు ప్రశ్నిస్తా అని మౌనంగా ఉండడం కాదు, మేము మౌనంలోంచి ప్రశ్న అడగడం మొదలు పెడితే మా మహిళలు అవి ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి పడి ఎంత మెజారిటీతో ఆయన 2029లో గెలుస్తారో మీ కళ్ళతో మీరే చూస్తారు అని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీరు ప్రవర్తించే తీరు మానుకోవాలి. బాధితులకి న్యాయం జరగాలి, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. వి డిమాండ్ దిస్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుభిక్షంగా ఉంటుంది. మహిళలు, విద్యార్థులు, రైతులు, ఆటో డ్రైవర్లు, అందరూ, చేనేత కార్మికులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా బతికే రోజు తొందరలోనే ఉంటుంది. వాళ్లే గెలిపించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.